ఈ సెకండరీ జియో నెంబర్ ని కాపాడుకోవడం కోసం మనం మన సిమ్ ని సంవత్సరం పాటు చాలా తక్కువ రేట్ లో సర్వైవల్ చేసుకోవడానికి ఈ ట్రిక్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు 2 సిమ్లు వాడుతున్నారా? సెకండరీ సిమ్ గా జియోని వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రస్తుతం మొబైల్ రీఛార్జెస్ అనేవి రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో 2 సిమ్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయితే మీరు సెకండరీ సిమ్ గా జియో వాడుతున్నప్పుడు మినిమం 299 రూపీస్ మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది 28 డేస్ కి. ఒక సంవత్సరానికి మీకు 3600 అవుతుంది. ఈ సెకండరీ జియో నెంబర్ ని కాపాడుకోవడం కోసం, లేకపోతే కేవలం మీకు ఇన్కమింగ్ వస్తే సరిపోతుంది అని అనుకునేటప్పుడు ఇంత డబ్బు మనం పే చేయడం వేస్ట్ కదా. దీనికోసం మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. దీని ద్వారా మీకు ఆ జియో సిమ్ రీఛార్జ్ చాలా చాలా తక్కువ ప్రైస్ లో మీరు పొందొచ్చు. దానికోసం మీరు ఈ జియో ఫోన్ తీసుకోవాలి. ఇది కేవలం 800 రూపీస్ మాత్రమే. మీరు స్మార్ట్ ఫోన్ లో సెకండరీ సిమ్ గా జియో వాడేటప్పుడు ఎక్కువ రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఆ సిమ్ ని మనం ఈ ఫోన్ లో వేయటం ద్వారా 336 డేస్ కి మీరు కేవలం 1234 రూపీస్ రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీ స్మార్ట్ ఫోన్ లోని సిమ్ ఈ మొబైల్ లో వేసిన 4 to 5 డేస్ లో అది జియో ఫోన్ రీఛార్జెస్ కి కంపాటబుల్ అవుతుంది. అప్పుడు మీరు ఈ 1234 రీఛార్జ్ ని మీరు చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా మీరు స్మార్ట్ ఫోన్ లో ఈ సిమ్ ని యూజ్ చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ లో ఉన్నటువంటి సిమ్ ని తీసి స్మార్ట్ ఫోన్ లో వేసుకుంటే మళ్ళీ మీరు స్మార్ట్ ఫోన్ రీఛార్జెస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.